ఈ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసేటప్పుడు వేటిని యూజ్ చేస్తారంటే ఫ్రేమ్‌వర్క్స్ అనే సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసేసి ఈ అప్లికేషన్స్ అనేవి చాలా ప్రాపర్‌గా వర్క్ అయ్యేటట్లు ఏం చేస్తారంటే ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే. పైథాన్‌లో మనం ఎలాంటి ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తామంటే బాటిల్ అని, జాంగో అని, చెర్రీపై అని వన్ ఆఫ్ ద మేజర్ ఫ్రేమ్‌వర్క్ టూల్స్ అన్నమాట. ఈ టూల్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో మనం ఏ యాప్స్‌నైతే డెవలప్ చేస్తామో ఈ యాప్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా అవన్నీ కూడా ఏమవుతుందంటే చాలా ప్రాపర్‌గా, చాలా కన్సిస్టెంట్‌గా వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ 3 రకాల సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడము అనేది చేస్తారన్నమాట. అంటే ఎలా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనమే ఏం చేసామంటే ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే ఏదో ఒక వెబ్ పేజ్ అనేది తీసేసుకున్నాను. లైక్ అమెజాన్ అని ఇక్కడ అమెజాన్ అనే ఒక వెబ్ పేజ్ ఉంది. ఈ వెబ్ పేజ్‌ని ఓపెన్ చేశాను. ఈ వెబ్ పేజ్‌లోకి వెళ్ళి నేనేం చేశానంటే జస్ట్ ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్‌ని క్లిక్ చేయంగానే ఏం జరిగిందో చూడండి. వెంటనే నాకేమైందంటే ఆ ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషను, ఆ ప్రోడక్ట్ తాలూకా థింగ్స్ అన్నీ కూడా నాకేమైనాయి అంటే ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత నేనేం చేశానంటే దీన్ని మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాననుకో వెంటనే నాకు ఆ ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది నాకు వితిన్ ద సెకండ్స్‌లో నాకేమైందంటే రికర్షన్ అనేది జరిగిందనమాట. రియాక్షన్ అనేది జరిగింది. అంటే మనం ఏదైనా సరే ఏం చేస్తాము, ఒక వెబ్‌సైట్‌ని గనక మనం డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసేసి అండ్ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఇలా వెబ్‌సైట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఈ వెబ్‌సైట్ మనం క్రియేట్ చేసిన వెబ్‌సైట్ లోపల కీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కీస్ అన్నీ కూడా వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టైమ్‌లో ప్రాపర్‌గా గనక అవి వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే మన కంటికి కనపడకుండా కొన్ని సాఫ్ట్‌వేర్స్ అనే వాటిని యూజ్ చేస్తామనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ అమెజాన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. ఇక్కడికెళ్ళి నేను ఫ్రిడ్జ్ అనే దాన్ని కొందాము అనుకున్నాను. వెంటనే నేనేం చేశానంటే ఈ ఫ్రిడ్జ్ మీద క్లిక్ చేసేసాను. పేజ్ ఓపెన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ బై నౌ అని క్లిక్ చేశాను. వెంటనే నాకేమైంది అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకేమైందంటే ఓపెన్ అయిపోయింది. ఇలా ఇన్ఫర్మేషన్ ఏదైతే క్విక్‌గా నాకు ఓపెన్ అయిందో ఇలా ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్‌లో మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్‌వర్క్ అనే సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసేసి అవి ఏం చేస్తామంటే అవి చాలా ఫాస్ట్‌గా ఎంతమంది డెవలపర్స్ అయినా ఒకేసారి ఎంతమంది యూజర్స్ అయినా ఒకేసారి ఈ అప్లికేషన్ యూజ్ చేశారనుకోండి వాళ్ళకి ఎలాంటి ఇష్యూ రాకుండా వాళ్ళకి చాలా కన్సిస్టెంట్‌గా, చాలా ఫాస్ట్‌గా, చాలా సెక్యూర్డ్‌గా వాళ్ళకి డేటా అనేది ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్‌వర్క్స్ అనే సాఫ్ట్‌వేర్స్ అనే వాటిని మాత్రం ఏం చేస్తామంటే యూజ్ చేసేసి ఆ అప్లికేషన్ అనేది రన్ అయ్యేటట్లు చేస్తామన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించిన టూల్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. ఓకే. డన్. అంటే ఫ్రేమ్‌వర్క్ అంటే నాకర్థమైంది. అంటే మనం బ్యాక్ ఎండ్‌లో ఏవైతే అప్లికేషన్స్‌ని రన్ చేస్తామో, మనం ఏదైనా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని తీసుకొని ఏదైనా యాప్స్‌ని గనక డెవలప్ చేశామనుకోండి, ఆ యాప్స్ ప్రాపర్‌గా రన్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్‌లో ఫ్రేమ్‌వర్క్స్ అనే సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అవి ప్రాపర్‌గా వర్క్ అయ్యేటట్లు మనం ఏం చేస్తామంటే చేయడం అనేది చేస్తారనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే టూల్‌ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. డన్. అలానే మరొక కీవర్డ్ గురించి కూడా నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్‌లో. అదేంటిది అంటే మనం ఇంకొక కీవర్డ్ ఏం నేర్చుకున్నాము? వెబ్ ఫ్రేమ్‌వర్క్ అనే దాని గురించి నేర్చుకున్నాం. వెబ్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటిది? మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ సర్వర్సు, వెబ్ రిసోర్సెస్, వెబ్ ఏపీఐస్ అంటాం. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలంటే రన్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే వీటిని రన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ఫ్రేమ్‌వర్క్ సాఫ్ట్‌వేర్స్ అనే వాటిని యూజ్ చేసేసి వీటిని మనం ఏం చేస్తామంటే రన్ చేయడం అనేది చేస్తారు. అలాంటి వాటిని ఏమంటారంటే వెబ్ ఫ్రేమ్‌వర్క్ సపోర్టర్స్ అని పిలుస్తారు. అంటే మనం వెబ్ బేస్డ్ సర్వీసెస్ గానీ, వెబ్ బేస్డ్ రిసోర్సెస్ గానీ, వెబ్ బేస్ ఏపీఐస్ అనే వాటిని కనుక మనం రన్ చేయాలి అంటే జస్ట్ ఈ మూడిటి నేమ్ ఏందో గుర్తుపెట్టుకోండి. ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఏం చేస్తామంటే ఈ మూడిటి యొక్క మీనింగ్ అనేది తెలుసుకుంటా ఉంటాం. వెబ్ బేస్డ్ సర్వీసెస్, వెబ్ బేస్డ్ రిసోర్సెస్, వెబ్ బేస్డ్ ఏపీఐస్‌ని గనక మనము
డెవలప్ చేయాలి అంటే, ఆ అప్లికేషన్స్‌ని గనక రన్ చేయాలి అంటే, మనం ఏం చేస్తామంటే, ఫ్రేమ్‌వర్క్ అనే సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఈ వెబ్ బేస్డ్ థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే, వర్క్ చేయడం అనేది చేస్తామనమాట. అందుకోసం కూడా మనం ఏం చేస్తామంటే, జాంగో అనే దాన్ని టూల్‌ని యూజ్ చేస్తాము అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే. డన్. ఈ జాంగో అనేది ఏంటిదంటే, మనం ఏదైనా సరే, ఏదైనా ఒక వెబ్ పేజీ గనక క్రియేట్ చేసామనుకోండి, వితౌట్ జాంగో అనే ఫ్రేమ్‌వర్క్ లేకుండా, ఆ పైథాన్‌తో మనం డెవలప్ చేసిన ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్, అవన్నీ గూడా ఎలా ఉంటాయంటే డమ్మీస్‌గా ఉంటాయనమాట. ఆటన్నిటికి కూడా పవర్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తామంటే, జాంగో అనే టూల్‌ని గనక అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే, మన అప్లికేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే, అవన్నీ కూడా ప్రాపర్‌గా రన్ అవ్వడం అనేది జరుగుతాయనమాట. ఓకేనా. అందుకోసం మనం ఏం చేస్తామంటే, బ్యాక్ ఎండ్‌లో మన ఏదైతే యాప్స్ ఉన్నాయో, ఈ యాప్స్ అన్నిటిని రన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఈ జాంగో అనే టూల్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. ఓకే. యాక్చువల్‌గా దీని యొక్క హిస్టరీ గురించి చూద్దాం అనమాట. అంటే జాంగో అనేది ఏముంటది, ఒక వెబ్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ టూల్ అని పిలుస్తారనమాట. ఓకే. డన్. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ప్రీవియస్ సెషన్‌లో జాంగో యొక్క హిస్టరీ గురించి నేర్చుకున్నాం అనమాట. జాంగో అనేది ఏం చేస్తాము, బ్యాక్ ఎండ్‌లో వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని రన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పైథాన్‌లో ఈ జాంగో అనే టూల్‌ని యూజ్ చేసేసి వర్క్ చేస్తామని నేర్చుకున్నాం. అలానే జాంగో అనేది ఏంది, ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే దీన్ని ఎవరైనా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఏం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఈ జాంగో అనే దాన్ని ఎవరు క్రియేట్ చేశారంటే ఆడ్రెన్ అండ్ సైమన్ అనే ఇద్దరు పర్సన్స్ ఏం చేశారంటే ఈ జాంగో అనే టూల్ని ఏం చేశారంటే వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ని ఎవరు క్రియేట్ చేశారంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే 2003లో క్రియేట్ చేశారంట. దాన్ని ఏం చేశారంటే 2005లో దాన్ని ఏం చేశారంటే ఓపెన్ సోర్స్ చేశారు. అంటే సిన్స్ లాస్ట్ 20 ఇయర్స్ నుండి ఏం చేస్తారంటే ఈ జాంగో అనే టూల్‌ని ఏం చేస్తున్నారంటే మోర్ ఎక్స్‌పెన్సివ్‌గా పైథాన్ బేస్డ్ అప్లికేషన్స్‌ని రన్ చేయడానికి ఏం చేస్తున్నారంటే మోర్ ఎక్స్‌పెన్సివ్‌గా ఏం చేస్తున్నారంటే ప్రతి ఆర్గనైజేషన్‌లో కూడా యూజ్ చేస్తున్నారనమాట. ఎందుకని ఈ జాంగో అనే నేమ్ అనేది క్రియేట్ చేశారంటే మనకి మనం కనుక సాంగ్స్ బాగా డాన్స్ ఎవరు వేస్తారంటే మనం ఏం చెప్తాము, మైకేల్ జాక్సన్ అని చెప్తాం. అలానే మన ఇండియాలోనే బెస్ట్ సింగర్ ఎవరంటే ఏం చెప్తాం, ఏఆర్ రెహమాన్ అని చెప్తాం కదా. అలానే వరల్డ్‌లో ఫేమస్ గిటారిస్ట్ ఉన్నారన్నమాట ఒకతను, జాంగో రైన్హార్డ్ అని. ఈ జాంగో రైన్హార్డ్ అనే అతనికి ఈ ఆడ్రియన్ అండ్ సైమన్ విల్సన్ అనే వాళ్ళు ఎవరంటే అతనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట. ఆ ఫ్యాన్స్ ఏం చేశారంటే ఈ టూల్‌ని క్రియేట్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హీరో ఎవరైతే ఉన్నారో ఈ గిటారిస్టు, అతని నేమ్‌లో ఉన్న స్టార్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని ఏం చేశారంటే వాళ్ళు క్రియేట్ చేసిన టూల్‌కి నేమ్‌ని అసైన్ చేసేసి దాన్ని ఏం చేశారు 2003లో ఏం చేశారంటే మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. తర్వాత 2005లో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఓపెన్ సోర్స్ చేసేసారు. అప్పటి నుండి ఏం జరిగిందంటే మోర్ ఎక్స్‌పెన్సివ్‌గా ఏం చేస్తున్నారంటే దాన్ని యూజ్ చేయడం అనేది చేసేసారనమాట. ఓకే. ఇలా మనకి ఏమైందంటే జాంగో అనే నేమ్ అనేది ఇలా ఫామ్ అయింది. అంటే దీని యొక్క హిస్టరీ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. యాక్చువల్‌గా మనం ఈ జాంగో అనే టూల్ ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. ఈ జాంగో అనే టూల్‌ని మనం ఎప్పుడు నేర్చుకోవాలి అంటే మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, పైథాన్ ఇవి గనక మనకు బాగా తెలిసిన తరువాత మాత్రమే ఏం చేయాలంటే ఈ జాంగో అనే టూల్‌ని మనం నేర్చుకోవాలన్నమాట. వితౌట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పైథాన్ మనకి రాకుండా అసలు ఎప్పుడూ కూడా మనం ఏం చేయలేమంటే ఈ జాంగో అనే టూల్‌ని మనం అస్సలు నేర్చుకోలేమనమాట. ఎందుకంటే మనము బ్యాక్ ఎండ్ పర్పస్, ప్యూర్ బ్యాక్ ఎండ్ పర్పస్ కోసం మాత్రమే ఏం చేస్తామంటే ఈ జాంగో అనే టూల్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ జాంగోలో మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నామంటే బోలెడన్ని వెర్షన్స్ అనేవి వచ్చేసినాయి. ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామంటే 5.0 అనే లేటెస్ట్ వెర్షన్‌ని మనం ఏం చేస్తున్నామంటే యూసేజ్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే. డన్. అలానే ఈ వెర్షన్స్ అంటే ఏందో కూడా మనం నేర్చుకున్నాం గానీ, దాని యొక్క అంత ఇంపార్టెంట్ లేదు కాబట్టి చెప్పేస్తున్నాను అనమాట. ఓకే. డన్. అలానే మనం జాంగో అనే టూల్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే బోలెడన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనం ఏం చేయొచ్చంటే స్టెబిలిటీ, హై స్కేలబిలిటీ, ఎక్సలెంట్ డాక్యుమెంటేషను, అలానే రిజాల్వ్స్ ద సెక్యూరిటీ ఇష్యూస్‌ని, అలానే హ్యూజ్ లైబ్రరీ ఆఫ్ ప్యాకేజెస్‌ని మనం ఏం చేస్తామంటే
ఇలా మనకి దీంట్లో ఏమున్నాయంటే బోల్డ్ అని ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఏం కావాలంటే మన అప్లికేషన్ కనుక వర్క్ చేయాలి అంటే అందుకోసం మనం ఏం చేస్తామంటే జాంగో అనే టూల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ జాంగో ఫ్లాస్క్ అంటారు. అంటే జాంగో అనేది మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అలానే మనం జాంగో కనుక చూసామనుకో, జాంగో అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే మనం ఏదైనా సరే సైన్స్లో ఏదన్నా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసామనుకో అది ఎలా పనిచేస్తుందో చెప్పాలనుకో దాని యొక్క ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి వర్క్ చేస్తుందని చెప్తాం కదా. అలానే జాంగో అనేది కూడా ఎలా వర్క్ చేస్తుందంటే ఎంబీటీ అంటారనమాట. ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి దాని ద్వారా ఏం చేస్తారంటే ఈ జాంగో అనే టూల్ అనేది ఏమవుతుందంటే వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనిలో ఎం అంటే ఏమంటారంటే మోడల్ అని, వి అంటే వ్యూ అని, టీ అంటే టెంప్లెట్ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం. ఇంకా వాటి గురించి మనం ఏం నేర్చుకున్నాం అంటే డీటెయిల్గా నేర్చుకున్నాం, అవి తర్వాత చూద్దాం. దానికంటే మొదలు మనం ఇంకొక దాని కూడా నేర్చుకున్నాం అనమాట. ఈ జాంగో అనేది ఇంత పాపులర్ అనేది అవ్వడానికి కారణం ఏంటంటే ఓఆర్ఎం అనేది ఉంటుంది అనమాట. ఏంటిదంటే మనం జాంగో అనే దాన్ని ఇన్స్టాల్ చేసేసామనుకోండి, వెంటనే మనకి ఏమని వస్తుందంటే ఒక అడ్మిన్ వస్తుంది అనమాట. అంటే ఫ్రీగా మనకు ఒక అడ్మిన్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఓఆర్ఎం అంటారు. ఓఆర్ఎం అంటే ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అని పిలుస్తారు. అంటే ఈ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనేది మనకి ఏమవుతుందంటే దీనిని ఏమని పిలుస్తారంటే ఓఆర్ఎం 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 అని పిలుస్తారు అనమాట. ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే మనం చేసే వర్క్ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్లో ఈ చేసే వర్క్ ఏం చేస్తుందంటే చాలా 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 ఈజీగా ఏం చేస్తుందంటే కంప్లీట్ అనేది చేసేస్తుంది అనమాట. ఎలా అంటే మనం ఏదైనా సరే ఒక అప్లికేషన్ని కనుక యూజర్ తెచ్చేసేసారనుకోండి, వెంటనే ఏమవుతుంది ఆ అప్లికేషన్ నుండి ఒక రిక్వెస్ట్ అనేది ఏమవుతుంది సర్వర్కి అనేది వెళ్తుంది. ఆ సర్వర్ అనేది ఏంటిది, మనం పైథాన్తో ఉన్న అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం కాబట్టి పైథాన్ అనే సర్వర్కి మనకి ఏమవుతుందంటే రిక్వెస్ట్ అన్నీ వస్తాయి. ఆ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుంది ఒక ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి క్రియేట్ చేసి సర్వరు ఏం చేస్తుంది డేటాబేస్కి పంపించేసి ఆ డేటాబేస్ నుండి డేటాని ఏం చేస్తుందంటే తీసుకురావడం, రిట్రీవ్ చేయడం, స్టోర్ చేయడం, ఇలా బోల్డ్ అన్ని పనులన్నీ ఏం చేస్తుందంటే ఈ సర్వర్ ఏం చేస్తుంది ఎస్క్యూఎల్ క్వైరీస్ని క్రియేట్ చేసేసి పంపించేసేసి దాని ద్వారా ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఆ క్వైరీస్ అన్ని కూడా రన్ అయ్యేటట్లు చూస్తుంది. అలానే ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్కి సర్వర్కి మధ్యలో ఏముంటుందంటే ఈ ఓఆర్ఎం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా వర్క్ ఎందుకు చేస్తుంటే మనం జాంగోని ఇన్స్టాల్ చేయగానే ఏం చేసిందంటే ఏదైతే సర్వర్కి వచ్చే రిక్వెస్ట్లు ఉన్నాయో ఆ రిక్వెస్ట్ల ద్వారా మనం వర్క్ చేయాలనుకోండి, మాన్యువల్గా కనుక మనం ఒక వర్క్ చేయాలనుకోండి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అంటే మనకి ఏమవుతుందంటే చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అది ఈ ఓఆర్ఎం అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యాక్చువల్గా నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలనుకో ఏం చేయాలి, యాక్చువల్గా నవీను మనం టేబుల్ కనుక క్రియేట్ చేయాలనుకో డేటాబేస్లో అప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ టేబుల్ నేమ్. క్రియేట్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. ఆ క్రియేట్ అనే ఆపరేషన్ ద్వారా మనం ఏం చేస్తాము టేబుల్ లోపల ఏం చేస్తామంటే టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ లోపల మనం ఏం చేస్తాము కాలం నేమ్స్ ఇచ్చేసేసి అప్పుడు మనం ఏం చేస్తాము ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. తర్వాత దీంట్లో వాల్యూస్ రావాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము ఇన్సర్ట్ అనే మరొక క్లాజ్ని యూజ్ చేసేసి ఆ ఇన్సర్ట్ అనే క్లాజ్ ద్వారా మనం ఏం చేస్తాము మన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఏం చేస్తామంటే టేబుల్ లోపలికి ఏం చేస్తాం యాడ్ చేయడం అనేది చేస్తాం. ఇవే కదా మనం చేసేది యాక్చువల్గా టేబుల్లో క్రియేట్ చేయాలంటే. అదే మనం ఏం చేసామంటే దీనికంటే ఇంకా వేగంగా కనుక మనం టేబుల్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఓఆర్ఎం అనే దాన్ని కనుక యూజ్ చేసేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే టేబుల్ లోపల మనకి ఏమవుతుందంటే కాలమ్స్ టేబుల్ అంతా కూడా ఎవ్రీథింగ్ అనేది మనకి ఏమవుతుందంటే క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఏం లేదనమాట, మనం ఓఆర్ఎంలోకి వెళ్ళేసేసి మనం ఏం చెప్పాలంటే ఈ ఓఆర్ఎంకి మనం ఏం చెప్పాలంటే జస్ట్ కాలం నేమ్స్ మాత్రమే చెప్తే సరిపోద్ది అనమాట. కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం నేమ్స్ యొక్క నేమ్ అనేది మాత్రమే సిఎన్ అంటున్నాను, అంటే కాలం నేమ్ అనేది మాత్రమే మనం చెప్పేసేసామనుకోండి ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఆ కాలం నేమ్స్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా టేబుల్ లోపల ఏం చేస్తుందంటే కాలం నేమ్స్ని మనకి ఏం చేస్తుందంటే అసైన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం వాల్యూస్ కనుక చెప్పాలంటే కాలం నేమ్ చెప్పి దానికి ఎదురుగా వాల్యూ కనుక ఇచ్చేసామనుకోండి
ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఈజీగా చాలా ఫాస్ట్గా అంటే విత్ ఇన్ ద సెకండ్స్లోనే మనకి ఏం చేస్తుందంటే వందల కొద్ది టేబుల్స్ని కూడా ఏం చేస్తుందంటే ఈ ఓఆర్ఎం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే దానికి కావాల్సిన రిసోర్స్ ఏంటి, జస్ట్ ఫర్ కాలం నేమ్ అనేది మాత్రమే చెప్తే చాలు అనమాట. మనం ఏవైతే కాలం నేమ్స్ చెప్తామో ఆ కాలం నేమ్స్ ఏం చేస్తుందంటే డేటాబేస్ లోపల ఈజీగా ఏం చేస్తుందంటే వర్క్ అంతా కూడా చేసేస్తుంది అనమాట. అందుకోసం ఏం చేస్తున్నారంటే దీన్ని ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఏం చేస్తారంటే ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా సరే ఏం చేస్తుందంటే ఇది అర్థం చేసుకుంటుంది కాబట్టి మనకు వచ్చే అప్లికేషన్ పైథాన్ కాకుండా జావాకి సంబంధించిన క్వైరీ కనుక వచ్చిందనుకో దాన్ని కూడా అర్థం చేసుకుంటుంది అనమాట. వెంటనే దానికి తగిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని డేటాబేస్ తీసుకొని ఏం చేస్తుందంటే వెంటనే వాళ్ళకి సప్లై చేసేస్తుంది అనమాట. అందుకొని మల్టీ లింగ్వల్ లాంగ్వేజెస్ని కూడా ఏం చేస్తుందంటే ఈ ఓఆర్ఎం అనేది సపోర్ట్ చేసేసి డేటాబేస్ ద్వారా ఏం చేస్తుందంటే ఆ వర్క్ అంతా చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఓఆర్ఎం అనే దాన్ని మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది కూడా మనం ఎలా అనేది నేర్చుకుంటాం అనమాట. ఓకే, అలానే మనం ఇంకా ఈ జాంగో గురించి కనుక చూసామనుకోండి, బోల్డ్ అంత కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఫ్రేమ్వర్క్ వాళ్ళ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ని కనుక రన్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జాంగో అనే టూల్ని యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళ టూల్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే వర్క్ చేయడము సపోర్ట్ ఇవ్వడం అనేది చేస్తారనమాట. అలా కనుక చూసుకున్నాం అనుకోండి, మన ఫోన్లో వాడే బోల్డ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, మొజిల్లా, ఇలా మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇలాంటి పాపులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాపులర్ కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్నిటిని కూడా రన్ చేయడానికి వాళ్ళు జావా అనేది వాడరన్నమాట. ఓన్లీ పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే అందుకొని మనం ఏం చేస్తామంటే మనం జాంగోని మాడ్యూల్ కనుక మనం వర్క్ చేసేసామనుకోండి, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, అలానే మనం కనుక ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఏం చేసుకున్నామంటే ఈ జాంగో గురించి నేర్చుకున్నామని ఈ జాంగో యొక్క ఆర్కిటెక్చర్ని ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది చేసేసామన్నమాట. దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము, జాంగో అంటే ఏమని నేర్చుకున్నాం, జాంగో యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఏమని చెప్పాను, ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి జాంగో అనేది వర్క్ చేస్తుందని చెప్పాను అనమాట. దాంట్లో ఎం అంటే ఏమని చెప్పాను, మోడల్ అని, బి అంటే వ్యూ అని, టీ అంటే టెంప్లెట్ అని చెప్పుకున్నాం కదా. వీటి గురించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డీటెయిల్డ్గా అర్థం చేసేసుకున్నాం. దీంట్లో ఎం అంటే ఏమంటారంటే మోడల్ అని పిలుస్తాం. ఈ మోడల్ అనేది ఏం చేస్తుందంటే మోడల్ని నథింగ్ బట్ ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తాం. మన దగ్గర ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాతో డేటాబేస్ లోపల టేబుల్స్, కాలమ్స్, కాలమ్ నేమ్స్ లోపల వాల్యూస్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ మోడల్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అని పిలుస్తారు. అంటే మోడల్ని నథింగ్ బట్ ఏమని పిలవచ్చు అంటే ఒక డేటాబేస్ అని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇంకొకటి ఏంటిదంటే వ్యూ అనే దాని గురించి చూసాం. వ్యూ అంటే ఏంటిదంటే చూడడము అని పిలుస్తాం అనమాట. చూడటం అంటే ఏంటి, మనం ఏదైనా వెబ్ బేస్డ్ అప్లికేషన్ మన స్క్రీన్తో కనుక మనం ఏదైతే చూస్తున్నామో ఈ చూసేటట్లు మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ఎంటర్ చేసిన ప్రతిదాన్ని కూడా మనం స్క్రీన్ మీద చూడడానికి చూపించే భాగం అనేది ఏం చేస్తుందంటే ఈ వ్యూ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా అంటే నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అమెజాన్.in అని ఎంటర్ చేశాను. వెంటనే నాకేమైంది, అమెజాన్కి సంబంధించిన పేజ్ అనేది నాకు కనపడింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశాను. వెంటనే నాకేమైంది, దానికి సంబంధించిన ఇమేజెస్ అనేది వెబ్ పేజ్ అనేది నాకేమైందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏదైతే మనం క్లిక్ చేస్తామో క్లిక్ అంటే మౌస్తో మనం ఏదైతే ఒక వెబ్ పేజీలో క్లిక్ చేస్తామో ఆ సెర్చ్ చేసిన ప్రతిదాన్ని కూడా మన స్క్రీన్ మీద చూపించడాన్ని ఏమంటారంటే ఈ జాంగోలో వ్యూ అనే పార్ట్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే ఏదైనా వెబ్ పేజీని ఏమంటారంటే వీళ్ళు టెంప్లెట్ అంటారు. అంటే మనం ఏ టెంప్లెట్ అయినా సరే మనం క్లిక్ చేయగానే ఆ టెంప్లెట్ అనేది మనకి ఏమవుతుందంటే విత్ ఇన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలోనే మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనపడేటట్లు చేయడం అనేది ఏం చేస్తుందంటే వ్యూ అనే భాగం ద్వారా ఏం చేస్తుందంటే చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, అలానే దీంట్లోనే టెంప్లెట్ అంటే ఏందో చూద్దాం అనమాట. టీ అంటే ఏమంటారంటే టెంప్లెట్ అని పిలుస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ జాంగో అనేది బేసికల్గా ఏం చేస్తున్నాం, వెబ్ ఫ్రేమ్వర్క్ కోసం చేస్తున్నాం. అంటే వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటిది, ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ నేను డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే టూల్ని యూజ్ చేస్తాం.
వెబ్ బేస్డ్ అప్లికేషన్ అంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆ వెబ్ పేజీ లోపల కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ రాయాలనుకో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ కంటెంట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన కంటెంట్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే టెంప్లెట్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. టెంప్లెట్ అంటే ఏమిటంటే వెబ్ పేజీ, మోడల్ అంటే ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తారు. అలానే వ్యూ అంటే ఏంటంటే మనం ఏదైనా యూఆర్ఎల్ని ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన డేటా అంతా కూడా స్క్రీన్ మీద కనపడే ఈ భాగాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు అనేసి నాకు అర్థమైందనమాట. ఓకే డన్. అంటే దీని యొక్క అప్లికేషన్ ఎలా రన్ అయింది అంటే మీరు ఇక్కడ కనుక చూసారనుకో, యూజర్ ఏదైనా సరే క్లిక్ చేశాడంటే ఒక యూజర్ ఏం చేస్తాడు, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ఏం చేస్తాడు, యూఆర్ఎల్స్ని ఏం చేస్తాడంటే పాస్ చేస్తాడు. ఎప్పుడైతే యూజర్ ఒక యూఆర్ఎల్ని క్లిక్ చేస్తాడో యూజర్ యూఆర్ఎల్ని ఎప్పుడైతే ఐపీ అడ్రస్తో వాడు ఎంటర్ చేస్తాడో వెంటనే దాని నుండి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే జాంగోకి వెళ్తుంది అనమాట. ఆ జాంగో అనేది ఏం చేస్తుందంటే యూజర్ ఏదైతే క్లిక్ చేశాడో ఆ డేటానంతా కూడా జాంగో అర్థం చేసుకొని వెంటనే వాడికి ఏమవుతుందంటే విత్ ఇన్ ద సెకండ్స్లో ఏమవుతుంది, దీంట్లో ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ ఉంది కాబట్టి వెంటనే ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర అయితే డేటా ఉందో ఆ డేటాని తెచ్చేస్తుంది అనమాట. అలా తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే ఇప్పుడు టెంప్లెట్ వాడు ఏం చేశాడంటే వెబ్ పేజీ చూద్దాం అనుకున్నాడు. ఏ వెబ్ పేజీ, అమెజాన్కి సంబంధించిన వెబ్ పేజీ. వెంటనే ఏం చేస్తుందంటే డేటాబేస్ లోపలికి వెళ్ళేసేసి ఏం చేస్తుందంటే వెంటనే వాడు ఏం చేస్తుందంటే ఈ జాంగోతో వాడు ఏం చేస్తుందంటే అమెజాన్ అనే యూఆర్ఎల్తో ఉన్న వెబ్ పేజీ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్కి సంబంధించిన మెయిన్ పేజీని ఏం చేస్తుందంటే లోడ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఆ లోడ్ చేసేసి ఏం చేస్తుందంటే ఆ టెంప్లెట్ని ఏం చేస్తుందంటే వ్యూ అంటే చూపించడం అనేది చేస్తుంది అనమాట. అంటే టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి రే అమెజాన్ అనే టెంప్లెట్ మీ దగ్గర ఉందా లేదా అని అడిగిద్ది అనమాట. వాడి దగ్గర ఉంది అని ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తుందంటే దాన్ని వ్యూ అనే భాగానికి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఏం చేస్తుందంటే యూజర్కి కనపడేటట్లు చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు వాడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ని ప్రైస్ ఎంతో దాన్ని కొందాం అనుకున్నాడు, వెంటనే ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే వెంటనే టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి ఈ టెంప్లెట్ అంట అనగానే దానికి సంబంధించిన డేటా ఎక్కడ ఉంటుంది, మోడల్లో ఉంటుంది కాబట్టి ఆ మోడల్ దగ్గరికి వెళ్ళేసి రిక్వెస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీ అదే క్రియేట్ చేసేసి ఏం చేస్తుందంటే ఓఆర్ఎం ద్వారా వెంటనే డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చేసేసి టెంప్లెట్ ద్వారా ఏం చేస్తుందంటే వ్యూ అనే భాగంలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసేసి ఏం చేస్తుంది యూజర్ కనపడేటట్లు చేస్తుంది అనమాట. యూజర్ ఇంకొక యాక్టివిటీ చేసి అనుకోండి, దాన్ని కూడా ఏం చేస్తుందంటే డేటాబేస్తో అండ్ టెంప్లెట్తో మాట్లాడేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే యూజర్కి కనపడేటట్లు చేయడం. ఈ బ్యాక్ ఎండ్లో వాడికి కనపడేటట్లు చేయాలి కాబట్టి ఆ కనపడే భాగం కింద జరిగే బ్యాక్ ఎండ్ అంతా కూడా ఏం చేస్తుందంటే ఈ జాంగో అనే టూల్ ఏం చేస్తుందంటే వాళ్ళతో మాట్లాడేసి దాన్ని ఏం చేస్తుందంటే యూజర్కి అర్థమయ్యే భాషలో ఏం చేస్తుందంటే స్క్రీన్ మీద విజిబుల్గా చూపించడం అనేది చేస్తుంది. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో ఈ జాంగో అనే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ని అందరూ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు అందరూ కూడా ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఇది కూడా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. అలానే ఇంకొకటి కూడా మనం ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ సెషన్లో మనం జాంగోతో వర్క్ చేయాలంటే జాంగో అనే సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేస్తాము, జాంగో అనే సాఫ్ట్వేర్ని మనం ఎలా సెటప్ చేస్తామనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము, ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలంటే ఎలానో నేర్చుకున్నాం. అలానే జాంగోతో కనుక మనం వర్క్ చేయాలి అనుకోండి, జాంగోతో మనము సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్వేర్ని మనం ఎలా డౌన్లోడ్ చేస్తాము, ఆ సాఫ్ట్వేర్తో మనం ఏం చేస్తామంటే పేజెస్ని మన యొక్క ల్యాప్టాప్ని ఎలా కనెక్ట్ చేస్తాము, సెటప్ చేస్తాము అనే భాగం గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే 5 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ 5 స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే జాంగో అనే టూల్ని మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఓపెన్గా, అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా జాంగో అనేది ఒక ఓపెన్ సోర్స్ అనేది. ఈ జాంగో అనే టూల్ని కనుక మనం కూడా యూజ్ చేయాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఈ 5 స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే జాంగో అనే టూల్తో మనం కూడా ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలా వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలంటే పిప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ లోపల ఏం చేయాలంటే స్క్రిప్ట్ని ఓపెన్ చేసేసి దాన్ని ఏం చేయాలంటే యాక్టివేట్ అనేది చేయాలి.
ఆ తర్వాత మనం ఏం చేయాలంటే జాంగోతో మనం ఏదైతే ప్రాజెక్ట్ అనేది చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ నేమ్తో మనం ఏం చేయాలంటే జాంగోని మనం ఏం చేయాలంటే స్టార్ట్ అనేది చేయాలన్నమాట. ఇలా చేయాలి అంటే ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే జాంగోని మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాల్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేసామనేది కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి కొంతమందికి వర్కింగ్ అనేది అవ్వలేదంట. అందుకని ఈరోజు సెషన్లో ఏదైతే ఉందో దాన్ని మరలా మీరు నీట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ జాంగోని సెటప్ చేయడం కనుక వస్తేనే మనం ఫర్దర్గా సెషన్స్ అనేవి మూవ్ అవుతాం అనమాట. ఓకే, దాంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన దగ్గర సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సిఎండి అంటారు అనమాట. అంటే కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఈ కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లోకి వచ్చేసేసి మన దగ్గర పైథాన్కి సంబంధించిన వర్షన్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. పైథాన్ అనేది కనుక మన లోకల్ ల్యాప్టాప్లో లేకపోతే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఉందో లేదో చూడాలి అంటే సిఎండి అనేది ఓపెన్ చేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే పైథాన్ అని ఎంటర్ చేసేసి తర్వాత మనం స్పేస్ ఇచ్చేసి __ వర్షన్ అనేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసారనుకోండి మనకేమవుతుందంటే మనకి ఇది ప్రాపర్ కమాండ్ కాదు అని చెప్పాడు అనమాట. సరే అనేసి నేను ఏం చేశానంటే పైథాన్ అని రాసేసి __ వర్షన్ _ అని రాసి ఎంటర్ చేశాను. ఇది కూడా ప్రాపర్ కాదు అని చెప్పాడు. మళ్ళీ ఏం చేస్తాము ఇలా రాసేసి ఎన్ని రాయకుండా డైరెక్ట్ వర్షన్ కనుక చూడాలనుకోండి ఈ తలనొప్పి లేకుండా చూడాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్ అని రాసేసి ఎంటర్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే పైథాన్కి సంబంధించిన వర్షన్ ఏదైతే ఉందో లేటెస్ట్ వర్షన్ ఆ వర్షన్ అనేది మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద షో అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పైథాన్ అనే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ మన యొక్క లోకల్ ల్యాప్టాప్లో ఉందో లేదో చూసుకోవాలన్నమాట. అలా చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి సిఎండి అనేది ఓపెన్ చేసి దాంట్లో మనం ఏం చేయాలంటే ఇలా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మరలా సెర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే పైథాన్ అనేది ఉంది అని నాకు అర్థమైంది కాబట్టి మరలా మనం ఏం చేయాలంటే సిఎండి అనేది ఓపెన్ చేసేసి అనదర్ కమాండ్ ప్రాంప్ట్ అనేది తీసుకొని ఆ కమాండ్ ప్రాంప్ట్ లోపల మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాంగో అనే టూల్ని డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. అలా డౌన్లోడ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఎన్విరాన్మెంట్స్ అనే వాటిని సెట్ చేసుకోవాలన్నమాట. ఎన్విరాన్మెంట్స్ అనే వాటిని క్రియేట్ చేయాలి. ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటిదంటే మనం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని మనం జాంగోతో చేసే వర్క్ ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తాం దాంట్లోనే స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసుకున్న ప్రాజెక్ట్ని మనం ఏం చేస్తామంటే సబ్మిట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వితౌట్ అంటే మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ఏవి షేర్ కాకుండా ఓన్లీ ఈ ప్రాజెక్ట్ని మాత్రమే క్లయింట్కి కనుక షేర్ చేయాలంటే మనం చేసే వర్క్ మొత్తాన్ని కూడా అందుకోసం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారనమాట. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కనుక క్రియేట్ చేయాలనుకో మనం ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం అనమాట. పైథాన్లో మనం ఏది చేయాలన్నా పిప్ ఇన్స్టాల్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఒకటి కామన్. పిప్ ఇన్స్టాల్ అని రాసేసి మనం ఏం చేస్తున్నాము వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాం. అందుకని మనం ఏం చేసామంటే వర్చువల్ అని రాసేసి ఈఎన్వి అనేది ఎంటర్ చేసాను. అంటే ఫస్ట్ కమాండ్ ఏముందో చూసుకోండి మీరే. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ కమాండ్ ఏంటి పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఏం చేసామంటే ఒక వర్చువల్గా మనం ఏం చేసాము వర్చువల్గా ఒక ఫోల్డర్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఎలా అంటే మనం డెస్క్టాప్ లోపల ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం ఒక డెస్క్టాప్ లోపలికి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఏం చేస్తున్నాం మనం చేసే టూల్కి సంబంధించిన టాస్క్లు అన్నీ కూడా ఏం చేస్తున్నాము దాంట్లోనే స్టోర్ చేసుకుంటున్నాం. అలానే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనమే ఏం చేస్తున్నాం అంటే మనం ఒక ల్యాప్టాప్ లోపల ఒక ఫోల్డర్ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే ఒక న్యూగా ఏం చేస్తున్నాం అంటే ఒక ఫోల్డర్ అనే దాన్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే పైథాన్తో పిప్ అని రాసేసి స్పేస్ అని ఇచ్చేసి ఇన్స్టాల్ అని రాసేసి వర్చువల్ ఈఎన్వి అనేది కనుక ఎంటర్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే
వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. అప్పుడు నేను ఆ దగ్గర ఆల్రెడీ నాకు ఏమని అంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను రోజు వర్క్ చేస్తాను కాబట్టి అవన్నీ కూడా ఆల్రెడీ నాకు ఏమైనా అంటే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అనమాట. ఆల్రెడీ మీ దాంట్లో కనుక ఇన్స్టాల్ కనుక అయినాయి అనుకోండి, అప్పుడు మీకు స్క్రీన్ మీద ఇలా వస్తుంది అనమాట, ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే ఆల్రెడీ కూడా మనం ఏం చేసామంటే ఏవైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్న పిక్ ప్యాకేజెస్ అవన్నీ కూడా వచ్చేసినాయి రా బాబు అని చెప్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఈ పిక్ ప్యాకేజెస్ వచ్చేస్తాయో వెంటనే మనం ఏం చేయాలంటే వర్చువల్ ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మనం పైథాన్తోనే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆ ఫోల్డర్ని క్రియేట్ చేసేటప్పుడు ముందలుగానే మీకు చూపిస్తాను అనమాట. ఏంటిదంటే మన దగ్గర ఏదైతే ఉందో సి డ్రైవ్ ఏదైతే ఉందో ఈ సి డ్రైవ్ లోపల మనకి ఏముంటుందంటే యూజర్స్ అని ఉంటుంది అనమాట. ఈ యూజర్లోకి వెళ్తే దీంట్లో మన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం అంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. ఏ నేమ్తో లేదు, ఈ అనే నేమ్తో ఏం లేదు కాబట్టి ఈ అనే నేమ్తో ఎన్ అనే నేమ్తో ఏమీ లేవు అందుకొని నేను ఎన్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే నేనేం చేసేసాను నవీన్ డెమో అన్నాం. నవీన్ డెమో అని రాద్దాం అనమాట. అంటే నవీన్ డెమో అనే ఒక డెమో నవీన్ అని ఇద్దాంలే, డెమో నవీన్ అని ఇచ్చాను. ఓకే, అంటే డెమో నవీన్ అనే ఒక పేరుతో నాకు ఏమైందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి ఎంటర్ చేశాను. అంటే నాకు ఏం చేసింది వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ సెటప్ ఆన్ ద ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఇలా నేమ్ అనేది తీసుకోవట్లేదు, వర్చువల్ ఈఎన్వి అనేసి రాసేసి తర్వాత నేనేం చేశాను వర్చువల్ ఈఎన్వి అని రాసేసి ఫైల్ నేమ్ అనేది రాయాలి. ఫైల్ నేమ్ ఏమని రాద్దాము, ఫైల్ నేమ్ అంత నేమ్ కాకుండా కొంచెం షార్ట్గా ఇవ్వమన్నాడు. ఏమని ఇద్దాము అంటే ఇద్దాం నవీన్ అని ఇద్దాం. ఇచ్చేసి నేనేం చేశాను ఎంటర్ చేసేసాను. వెంటనే నాకేమైందంటే ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే క్రియేటెడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అంటే నాకు ఇప్పుడు ఏమైందంటే నవీన్ అనే ఒక పేరుతో నాకేమైందంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. కావాలంటే మనం ఏం చేద్దాం అంటే ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇందాక నేను చూస్తారనుకోండి చెప్పండి చూసేద్దాం. ఇందాక మనకి ఫోల్డర్ చూడండి, ఇప్పుడు చూడండి ఏమని వచ్చిందో నవీన్ అనే నేమ్తో నాకేమైందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి దాంట్లో కొన్ని ఫైల్స్ అనేవి కూడా నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫస్ట్ కనబడేదాన్ని లిబ్ అంటారు, అంటే లైబ్రరీస్ అంటారు. అంటే వీటన్నిటి గురించి తర్వాత చూద్దాం. అంటే నాకు ఏమైందంటే మనం ఏం చేసాము కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న పీసీ లోపల ఒక పర్టికులర్ లొకేషన్ లోపల మనం ఏం చేసామంటే ఒక పర్టికులర్ లొకేషన్ లోపల మనం ఒక ఫోల్డర్ని కనుక క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా వర్చువల్ ఎన్విరాన్మెంట్, అంటే ఇలా క్రియేట్ చేయాలని వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే మనం ఒక కమాండ్ ప్రాంప్ట్తో ఏదైనా సరే ఒక ఫోల్డర్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ రూపంలో క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ ఫోల్డర్ లోపల నేనేం చేయాలంటే ఈ ఫోల్డర్ లోపల ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ లోపల ఉన్న స్క్రిప్ట్స్ ఆటోమేటిక్ మనకి ఏమవుతాయి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే పైథాన్కి సంబంధించిన కొన్ని స్క్రిప్ట్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా వస్తాయి. ఆ స్క్రిప్ట్స్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేట్ అనేది చేసుకోవాలన్నమాట. అలా యాక్టివేట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం అనమాట. అలా యాక్టివేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే డిఐఆర్ అని ఎంటర్ చేద్దాం. ఈ డిఐఆర్ అని ఎంటర్ చేస్తే మనం ఎక్కడైతే ఉన్నామో మనం ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఫోల్డర్ అని చెప్పకూడదు, ఇక్కడ మనం వాటిని ఏమని పిలవాలి అంటే డైరెక్టరీస్ అంటారు. అంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల ఏముంటాయంటే కొన్ని స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ స్క్రిప్ట్స్ని మనం ఏం చేయాలంటే యాక్టివేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకని జాంగోని కనుక మనం ఇన్స్టాల్ చేయాలంటే మనం క్రియేట్ చేసుకున్న వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల కొన్ని కీస్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే యాక్టివేట్ చేయడం ద్వారా మాత్రమే మనం ఏం చేయగలం జాంగో అనే టూల్ని మనం ఏం చేయగలమంటే ఇన్స్టాల్ అనేది చేయగలం అనమాట.
ఎలా అంటే మనం ఏదైనా యాప్ని కనుక ఇన్స్టాల్ చేయాలనుకోండి, వెంటనే మనకి ఏం అడుగుతాయి, పర్మిషన్స్ అనేవి అడుగుతాయా లేదా ఓపెన్ చేయాలంటే. ఆ పర్మిషన్స్ని మనం యాక్టివేట్ చేయకపోతే మనకి ఏమవుతుంది, ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుందా, అవ్వదు. కాబట్టి అలానే మనం కూడా ఏం చేస్తామంటే ఎన్విరాన్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్లో జాంగోకి సంబంధించిన కొన్ని స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ని మనం ఏం చేయాలంటే యాక్టివేట్ చేయాలి. అలా యాక్టివేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నామో పిప్ ప్యాకేజెస్తో, ఆ ఎన్విరాన్మెంట్ని మనం ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ లోపలికి మనం ఏం అవ్వాలంటే మూవ్ అవ్వాలన్నమాట. మనం ఏ నేమ్తో క్రియేట్ చేసుకున్నాం, నవీన్ అనే నేమ్తో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సిడి అని రాసేసి నవీన్ అని ఎంటర్ చేశాను. అప్పుడు నాకేమవుతుందంటే మన దగ్గర ఉన్న నవీన్ అనే డైరెక్టరీ లోపలికి మనం ఏమవుతుందంటే వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే డిఐఆర్ అని కనుక ఎంటర్ చేసామనుకోండి, దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది అనమాట. దాంట్లో మనకి ఎక్కడ ఉంటుంది అంటే స్క్రిప్ట్స్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది అనమాట. ఆ స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలన్నమాట. స్క్రిప్ట్స్ లోపలికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఎవరైనా ఇదే చేస్తారనమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే సిడి అని రాసి స్క్రిప్ట్స్ అని ఎంటర్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏమవుతాయి అంటే స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీ లోపలికి వెళ్ళిపోతాం. ఈ స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. డిఐఆర్ అనేది, ఈ డిఐఆర్ ఏమవుతుందని దాంట్లో ఏమైందంటే ఒక లక్షల కొద్ది ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేయలేదన్నమాట. జస్ట్ పిప్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అని కొట్టంగానే ఈ 1,00,000 ఫైల్స్ అన్ని కూడా నాకు వచ్చేసినాయి అనమాట. ఈటీలో ఉన్న నాకు ఒక ఫైల్ని యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే జాంగోని కనుక మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలంటే యాక్టివేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. యాక్టివేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని మనం ఏం చేయాలంటే ఎంటర్ చేసేసి రన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామో ఆ ఎన్విరాన్మెంట్ అనే దానికి ఏమైందంటే సెటప్ అవ్వడం, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏమైందంటే యాక్టివేట్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే జాంగో అనే మాడ్యూల్ని కనుక మనం ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనేవి వాటిని ఏం చేయాలంటే క్రియేట్ చేసుకొని వాటిని యాక్టివేట్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు కనుక చూసారనుకోండి, రౌండ్ బ్రేక్లో నవీన్ ఉంది, సి డ్రైవ్ అనేది వచ్చింది చూడండి. అంటే మనం ఏం చేస్తామంటే మనం జాంగోతో ఏ వర్క్ చేయాలన్నా కానీ ఏమవుతుందంటే ఈ నవీన్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ లోపల మనం చేసే ప్రతి పని కూడా ఏమవుతుందంటే అదే ఫోల్డర్ లోపలికి వెళ్ళి స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మనం చేసే ఏ సెటప్ పైన ఏమవుతుందంటే ఈ నవీన్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల స్టోరేజ్ అవుతుంది. మనం స్టోర్ చేసిన ప్రతిదీ కూడా క్లయింట్కి కనుక షేర్ చేయాలనుకోండి, వెంటనే మనం ఏం లేదనమాట, నవీన్ అనే ఫోల్డర్ని షేర్ అండ్ సబ్మిట్ కనుక కొట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానిలో ఉన్న కంటెంట్ మాత్రం ఏమవుతుందంటే షేర్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ కనుక క్రియేట్ చేయకుండా చేసేసామనుకోండి, వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది కూడా ఏమవుతుందంటే ఒకేసారి క్లయింట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మన డేటా అనేది క్లయింట్కి వెళ్తుందో మన డేటాలో ఉన్న రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా వాడు ఏం చేస్తారంటే చూడడం, చదవడం ఇవన్నీ చేసేస్తారు కాబట్టి బోల్డ్ అని ఇష్యూస్ వస్తాయి అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇలా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకోవడం అనేది ఇలా చేస్తారనమాట. ఇలా చేయడం అనేది దాంట్లో ఎవరికైతే డౌట్ ఉందో. నైన్ డూ హ్యావ్? నో సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నవీన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసి మనం ఏదైతే చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఇన్స్టాల్ అనేది చేసేసుకోవాలి. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మన స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో ఉన్నాం, దాని నుండి నవీన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తున్నామంటే సిడి అనేసి దాని పక్కన స్పేస్ ఇచ్చి 2 డాట్లు కనుక పెట్టామనుకోండి, మనం ఏమవుతామంటే నవీన్ అనే డైరెక్టరీ లోపలికి ఏమవుతామంటే బ్యాక్ వెళ్ళడం అనేది చేస్తాం అనమాట. ఇక్కడ దాకా చేసిన తర్వాత ఏం చేస్తామనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న లాస్ట్ స్టెప్ అనేది చూద్దాం అనమాట. ఏం చేస్తున్నామంటే దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే జాంగో అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు నాకు జాంగో అనేది కావాలి కదా, ఈ జాంగో అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. ఆ జాంగో అనేది కనుక మనం ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఎలా ఇన్స్టాల్ చేస్తామనే దాని గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. జాంగోని కనుక ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాము, ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఎలా చేస్తామని చెప్పుకున్నాము, పిప్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఇన్స్టాల్ అని చెప్పేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే జాంగో అని ఇస్తాం అనమాట. జాంగో అని ఇచ్చేసేసి పర్టికులర్ నాకు జాంగో వర్షన్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఈక్వల్ అని పెట్టేసి మనకి ఏ వర్షన్ అయితే కావాలో ఆ వర్షన్ యొక్క నెంబర్ ఇచ్చేస్తాం. అప్పుడు నాకేమవుతుందంటే ఆ పర్టికులర్ నెంబర్తో ఉన్న వర్షన్ అనేది నాకేమవుతుందంటే డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ నేనేం చేస్తున్నానంటే నాకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి కూడా తెలుసు కాబట్టి అందుకని మీ చేత కూడా ఏం చేస్తున్నానంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్తో ఉన్న జాంగోలో ఉన్న వాటిని వర్క్ చేద్దాం అనుకున్నాం. అలా వర్క్ చేయాలనుకో మనం ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ అని రాసేసి దాని పక్కన జాంగోని ఇచ్చేసి ఎంటర్ కనుక చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే
జాంగోకు సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఈ చివరి కనుక మీరు కనుక చూసారనుకోండి, ఇలా స్టెప్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే జాంగోకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో జాంగోకి సంబంధించిన డేటా అంతా కూడా నాకు ఏమైందంటే డౌన్లోడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎనీబడి హ్యావ్? నవీన్ డీల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటిని డీల్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ జాంగో అనే దాన్ని బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తామంట. అందుకని మనం ఏం చేయాలంటే జాంగోని కనుక యూసేజ్ అనేది చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే జాంగో అని రాసేసి ఆ తర్వాత ఏం చేయాలంటే హైఫన్ అని పెట్టేసి అడ్మిన్ అని ఎంటర్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తాం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడికి స్టార్ట్ ప్రాజెక్ట్ అనేది ఎంటర్ చేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే అప్పుడు మనకి ఏమైందంటే జాంగో అనేది ఏమైందంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ చెప్తామో ఆ ప్రాజెక్ట్ నేమ్ లోపల మనం ఏం చేస్తామంటే ఈ జాంగో దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏ పనులు అయితే చేస్తాం అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా ఏం చేయొచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏం చేస్తాము ఒక ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ మీదే కదా మనం వర్క్ చేసేది, బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేయరు కదా, ఒక ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏం ఇస్తున్నాం అంటే ఏం చేస్తుందంటే డెమో బేస్డ్ పైథాన్ ప్రాజెక్ట్ అని రాద్దాం. ప్రాజెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేద్దాం ఎంటర్ చేసేద్దాం. వెంటనే నాకేమైందంటే మనం ఏదైతే నేమ్ పెట్టానో అదే నేమ్తో నాకేమైందంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది అనమాట. అంటే నాకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, జాంగోతో నేను ఎక్కడ వర్క్ చేద్దాం అనుకున్నా అంటే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే జాంగోని ఇన్స్టాల్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం అంటే కమాండ్ అనమాట. ఇది ఎవరిచ్చారంటే నేను వాళ్ళు కాదనమాట, జాంగో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనం జాంగోతో వర్క్ చేయాలంటే ఆ ఒక ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం ఏం చేస్తామంటే రన్ చేసినప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఆ ప్రాజెక్ట్తో మనం వర్క్ చేయగలమని చెప్పారనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కమాండ్ జాంగో హైఫన్ అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ అని రాసి మనం ఏదైతే ప్రాజెక్ట్ రాస్తామో ఆ ప్రాజెక్ట్ అనేది నాకేమవుతుందంటే ఆ ప్రాజెక్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే జాంగోని ఉపయోగించుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆ ప్రాజెక్ట్ అసలు ఉందో లేదో చూద్దాం అనుకుని బిఏఆర్ అని చూశాను, ఇందాక చూస్తే లేదు, నాకు ఇప్పుడైతే ఏమైనా ఉందనమాట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి జాంగోతో వర్క్ చేద్దాం. అలా వర్క్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే సిడి అని రాసేసి డెమో బేస్డ్ పైథాన్ ప్రాజెక్ట్ అనేసి ఎంటర్ చేశాను అనమాట. ఎంటర్ చేసి రన్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే మనం ఏమైంది నవీన్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల నాకు ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ లోపలికి నేను ఏం చేశాను అంటే వెళ్ళడం అనేది జరిగింది. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. డిఐఆర్ అని ఎంటర్ చేశాను. అప్పుడు నాకేమైనా దీంట్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ నేను డెమో బేస్డ్ పైథాన్ ప్రాజెక్ట్ లోపల నాకేమున్నాయి అంటే 2 ఫైల్స్ ఉన్నాయంట. ఒకటి manage.py అనేది ఒక్కటే ఉంది అన్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఈ ప్రాజెక్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే అక్కడ మనం ఏం చేయాలంటే manage.py అనేది ఏదైతే ఉందో పైథాన్కి సంబంధించింది ఆ సర్వర్ని మనం ఏం చేయాలంటే రన్ చేయాలన్నమాట. అలా రన్ చేయాలంటే పైథాన్లో ఏదైనా సరే ఏం చేస్తారంటే రన్ సర్వర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట చివరిలో. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్ అని రాసేసి manage.py అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రన్ సర్వర్ అని ఎంటర్ చేయాలన్నమాట. అంటే మనం చేసే ప్రతిదీ కూడా ఏంటంటే సర్వర్తో మాత్రమే మనం రన్ చేస్తాం కాబట్టి అలా సర్వర్తో కనుక రన్ చేయాలంటే మనం ఏం చేస్తాం రన్ సర్వర్ అనేది చెప్తారు. ఇవన్నీ ఏంటిది అనేది మనం ముందుకు వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. అప్పుడు నాకు ఏమర్థమైందంటే నాకు ఒక యూఆర్ఎల్ అనేది వచ్చిందనమాట. హెచ్టిటిపి ఒక ప్రోటోకాల్ 800 అనే ఒక పోర్ట్ 8000 అనే ఒక
ఆ నంబర్తో నాకేమైందంటే ఒక పోర్ట్ అనేది ఓపెన్ అయింది. ఆ పోర్టుతో మనం ఏం చేయొచ్చు అంటే మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే బ్యాక్ ఎండ్లో నువ్వు ఏదైతే పని చేస్తావో ఆ చేసే పని ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఈ యూఆర్ఎల్ లోపల మనం ఏం చేసుకోవచ్చు అంటే సేవ్ చేసుకొని స్టోర్ చేసుకొని దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నువ్వు చేసే ప్రతి వర్క్ను కూడా ఏం చేయొచ్చు అంటే దీని ద్వారానే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అని దాని మీద ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి ఎంటర్ చేసామనుకోండి వెంటనే నాకేమవుతుందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజీని ఏమంటారంటే జాంగో యొక్క పేజీ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే జాంగో అనే ఒక పేజీని నేనేం చేశానంటే ఇన్స్టాల్ అంటే డౌన్లోడ్ చేయడం అనేది చేశాను అనమాట. ఇప్పుడు నేను ఈ జాంగో అనే మాడ్యూల్ని ఈ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ నెంబర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం చేసే బ్యాక్ ఎండ్లో చేసే ఏ వర్క్నైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈ జాంగో అనే సెటప్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రన్ చేస్తా వర్క్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం జాంగో అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం చేసే ప్రతి పనిని కూడా ఏం చేస్తారంటే ఎలా వర్క్ చేస్తారని టుమారో సెషన్స్ నుంచి చూద్దాం. దానికంటే ముందర మనం ఏం చేసాం జాంగోని కనుక మనం సెటప్ చేయాలి అంటే ఎలా సెటప్ చేస్తారంటే వర్చువల్గా ఈ రూపంలో మాత్రమే సెటప్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే జాంగో అనేది ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం జాంగో అనేది ఇన్స్టాల్ అయిపోతుందో అప్పుడు జాంగోతో వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. జాంగో అనేది ఇన్స్టాల్ కాకుండా మనం జాంగోతో వర్క్ అనేది చేయలేమన్నమాట. అందువల్ల మళ్ళీ ఈరోజు సెషన్లో మీకు ఏం చెప్పానంటే జాంగోని ఇన్స్టాల్ చేయడం అనేది నేర్పాను అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నవీన్, డూ యూ హ్యావ్? No, sir. ఓకే, టుమారో సెషన్లో రిమైనింగ్ పార్ట్ అనేది కనెక్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Okay, thank you.